హాయ్ ఫ్రెండ్, మన మునక్కాయ పికిల్ చేస్తున్నాము. చూడండి ఎలా తయారు చేయాలో. ఇక్కడ తయారు చేసే విధానం ఏంటేంటి ఉన్నాయో చెప్తాను. మునక్కాయలు, కారం పొడి, సాల్ట్, ఆయిల్, కొంచెం చింతపండు, మెంతి పొడి, ఆవాలు, తెల్లవాయలు, వట్టి మిరపకాయలు. ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్. విధానం చూద్దాం రండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. కొందరు ఆయిల్ ఇష్టపడతారు, కొందరు ఆయిల్ ఇష్టపడరు. ఆయిల్ అంటే మునక్కాయలు ఫస్ట్ వేడి చేయాలి, నూనెలో మగ్గనించుకోవాలి. కొన్ని తెల్లవాయలు వేసుకున్నాం. తెల్లవాయలు కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, మళ్ళీ తర్వాత కారం తగినట్టు కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కాబట్టి ఎవరికి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకున్నాను. నేను అందాజుగానే వేస్తాను. తీసుకుంటున్నాను. తగినంత వేసుకున్నాం. నేను 3 చిటికెలు అన్నాను. చింతపండు ఒక పెద్ద కప్పు మైన ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి. తర్వాత మెంతి పొడి, ఆవాల పిండి, ఈ సీజన్లో మునక్కాయలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి రేర్గా మునక్కాయ కర్రీని కాకుండా మునక్కాయ పికిల్ కానీ తయారు చేసుకోవచ్చు. ఇది నెల అంతా నిల్వ ఉంటాయి. మునక్కాయలు ముందు గనిచ్చుకోవాలి. నేను ఎక్కువ చేస్తున్నా కాబట్టి పెద్ద బౌల్ పెట్టాను. మీరు హాఫ్ కిలో అట్లా చేసుకోవచ్చు. అండి త్వరగా 10 మినిట్స్లో మన పికిల్ తయారైంది. మీరు కూడా ఈ పికిల్ని చూస్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వస్తాను.